వహించిన మా వసంత్ కుమార్ గారికి, అలాగే కృష్ణప్రసాద్ గారికి, నరసింహారావు గారికి, గోకర్ణేశ్వరరావు గారికి, ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, జాతస్య మరణం ధ్రువం అన్నారు. అంటే పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు. కానీ ఆ విషయం తెలుసుకోకుండా ఏదో అహంభావంతో ప్రవర్తించడం, నాకంటే ఇంకా నన్ను మించిన వాళ్ళు లేరు అనే దుష్ప్రవర్తనతో ఉండటం, దానివల్ల అతని యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోయి అతన్ని ఎవరు గుర్తించని స్థితికి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మనం సంఘంలో జీవిస్తున్నందుకు మనల్ని గుర్తుపెట్టుకునే విధంగా మనం ఒక 4 మంచి పనులు చేయాలి, నలుగురు మనల్ని గుర్తించే విధంగా చేసుకోవాలి అని ప్రతి ఒక్కళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చి సేవా దృక్పథం అలవర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. మనం ఈరోజు ప్రముఖ సినీ నటులు రంగనాథ్ గారి యొక్క 75వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంటే 75 సంవత్సరాల్లో అయినా ఆయన ఇంకా మనం గుర్తుంచుకున్నామంటే ఆయన అందించిన సేవలు సినీ రంగంలో కానీ, రచనా రంగంలో కానీ, సేవా రంగంలో కానీ ఆయన అందించిన సేవలను మనం ఒకసారి మననం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అటువంటి మహోన్నత వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుని మనం ముందడుగు వేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని నేను భావిస్తున్నాను. రంగనాథ్ గారు ఒక సినీ నటుగానే కాదు, ఆయన సినీ నటుగా హీరో వేశాడు, విలన్ వేశాడు, రకరకాల వైవిధ్యభరితమైన అనేక పాత్రలు వేశారు. పాత తరం నటులు ఇప్పుడు మనందరికీ రంగనాథ్ గారు ఎవరో తెలుసు, కానీ ఇప్పుడు తరానికి రంగనాథ్ తెలియదు. గొప్ప నటుడు, ఏ పాత్ర ఇచ్చినా చాలా అవలీలగా పోషించి మెప్పించే వ్యక్తి. ఆయన దర్శకుడు కూడా. అంతేకాకుండా మంచి కవి. కవి హృదయం అందరికీ తెలియదు. ఆ సినిమా యాక్టర్ కదా, ఏదో సినిమాల్లో నటిస్తారు అంతవరకే అనుకుంటారు, కానీ మంచి కవి. ఆయన అద్భుతమైన కవిత్వాన్ని రాస్తాడు. సాహిత్య సభలో ఆయన మాట్లాడతారు. అన్ని రకాలుగా ఆయనకి సాహిత్య ప్రవేశం ఉంది, కళారంగ ప్రవేశం ఉంది. అటువంటి మహోన్నత వ్యక్తి, చాలా మంచి హృదయం కలిగిన వ్యక్తి, దయార్థ హృదయం కలిగిన వ్యక్తి. ఇతరులు బాధపడుతుంటే వారికి సహాయం చేసే మనస్తత్వం. సినీ రంగంలో అహంభావంతో ఉండేవాళ్ళని మనం ఎక్కువ చూస్తాం, కానీ ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దాం, మనం సంపాదించిన దాంట్లో కొంత పేదవారికి కూడా ఇద్దామనే మనస్తత్వం ఉండదు. కానీ రంగనాథ్ అటువంటి వ్యక్తి కాదు, చాలా మంచి మనసున్న వ్యక్తి. ఆయన భార్య చనిపోయినప్పుడు కూడా చాలా ఆమెను ఎంతగా ప్రేమించేవాడో దాన్ని వివరిస్తూ ఒక చక్కని కవితా రూపంలో ఆయన మనోభావాలను వ్యక్తపరిచారు. ఆ వీడియో చూసిన వాళ్ళని ప్రతి ఒక్కరికి హృదయం ద్రవించి కన్నీరు వచ్చే అవకాశం ఉంది. అంటే అంత భార్యను అంత ప్రేమించే వ్యక్తి, సమాజాన్ని ప్రేమించే వ్యక్తి రంగనాథ్ గారు. వారి యొక్క జన్మదినోత్సవాన్ని మన వసంత్ కుమార్ వారి మీద ఉన్న అభిమానంతో ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఏదో ఒక హోటల్లో పెట్టి ఒక 5,000 10,000 పెట్టి ఎవరినో పిలిచి 4 మెమెంటోలు ఇచ్చి 4 శాలువాలు ఇచ్చి చేయొచ్చు. దానివల్ల ఆయన పేరు రావచ్చు. కానీ అలా కాకుండా ఆయన యొక్క సినిమాలను ఆదరించిన ప్రేక్షకుల లాంటి వాళ్ళు కానీ, బలహీన వర్గాలు కానీ, వృద్ధులైన మీ అందరి మధ్యన, మీ ఆత్మీయులైన మీ అందరి మధ్యన ఆ జన్మదినోత్సవాన్ని చేసుకుంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఈరోజు ఇక్కడ మీ అందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేసి ఈ యొక్క జన్మదినోత్సవాన్ని ఇక్కడ వసంత్ కుమారు చాలా ఆత్మీయంగా ఈ సభ ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియ